పాపము, నీ యొక్క అక్రమము, నీ యొక్క అన్యాయము, నీలో ఉండే ప్రతి ఒక్క శాపము పోవాలి అంటే ఏం చేయాలంట? సిలువలో నీ కొరకు ఉరాలాడుతున్నటువంటి యేసు వైపు చూడాలి. యేసు వైపు ఏ విధంగా చూడాలి అంటే హడావిడిగా చూసి ఏదో ఆయన దగ్గర దొరుకుతుందని చూడకూడదు. అక్కడికి వెళ్ళి నిదానించి చూడాలి. నిదానించి చూచినప్పుడు నీకేం కనిపిస్తుంది అంటే, నిదానించి చూచినప్పుడు ఆయన సిలువలో వేలాడుతున్నటువంటి ఆ యొక్క దృశ్యం కనిపిస్తుంది. ఇంకా నువ్వు నిదానంగా చూసినప్పుడు నీకు ఏం కనిపిస్తుంది అంటే, ఆయన నీ కొరకై కల్వారి సిలువలో కార్చిన రక్తము కనిపిస్తుంది. ఇంకా నిదానించి చూచినప్పుడు ఏం కనిపిస్తుంది అంటే, ఆయన గాయములు కనిపిస్తున్నాయి. ఆయన గాయములో నీకు స్వస్థత, ఆయన గాయములో నీకు సమాధానము, ఆయన గాయములో నీకు స్వస్థత. అని చెప్తారా?